చిట్టి ఇక్కడికి ఏరోబిక్స్ క్లాస్కి వస్తూ ఉంటుందంట. ఒకసారి చూసేసి వస్తా. ఓకే కాకా. ఏంటన్నా ఇది? ఆరు ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే మన కాపలగాడు ఏంటి? మొన్న ఆడితో వాయించుకుంది చాలదా? మనకి ఇదే సేఫ్. నువ్వు నోర్మల్. అన్నా ఆడే అన్నా. దేవుడా, తలుచుకోగానే ఈడెంట్రీ ఏంటి? చెప్పు. ఎక్కడైనా ఫోను అన్నకి ఇది దొరికాడని తెలిస్తే ఏం చేస్తాడు? వాడిని కొట్టమని మళ్ళీ మనల్ని పంపిస్తాడు. ఆడేం చేస్తాడు? వచ్చి మనల్ని పీకుతాడు. మనల్ని కాకుండా అన్నలింటికి వెళ్ళి వాళ్ళని కూడా పీకుతాడు. 10 ఏళ్ల నుంచి అన్నలింటి ఉప్పు తింటూ వాళ్ళని తన్నించడం తప్పు కదా? నీకు ఒక్కసారి చెప్తే అర్థమైపోద్దా? అన్నలకి ఆడే అన్న సంగతి మనం చెప్తే గానీ తెలియదు. మనం చెప్పాలి. ఆత్మే హాతాలో నా మరదలు కూడా ఇలా ఉంటే సూపర్ రా. చూసావే, మనల్ని చూడగానే అబ్బాయిలు వాకింగ్ స్టైల్ ఎలా మార్చేశారో. వీళ్ళని చూడగానే అమ్మాయిలు ఒళ్ళో పడిపోతారని ఫీల్. ఒళ్ళో ఇది పడిపోయిందేంటి? కలిసి వచ్చి కాలం వస్తే నడిచి వచ్చి అమ్మాయి ఇలాగే ఒళ్ళు పడిపోతుంది. సేఫ్ గానే ఉన్నారులేండి. నన్నే పట్టుకుంటావా? తప్పే ఉందండి. పైనుంచి గాజు బొమ్మ కింద పడుతుంటే పట్టుకుంటాంగా, అలాగే ఒక అందమైన అమ్మాయి కింద పడిపోతుంటే పట్టుకోకుండా ఎలా ఉంటామండి? యారా మీ అబ్బాయిలు ఇంతేరా? అమ్మాయిలు ఎప్పుడు పడిపోతారా పట్టేసుకుందామని చూస్తుంటారు కదా. కొంచెం ఓవర్ అవుతున్నావు తెలుసా? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? క్యారెట్ అంత లేవు, నా కాలర్ పట్టుకుంటావా? అమ్మాయి ఏంట్రా? నా సంగతి తెలీదురా నీకు? మళ్ళీ ఈసారి ఎక్కడైనా కనిపించు. అవచ్చా, అర్ధరాత్రి కూడా 3 వస్తే 3 బీర్లు వేసుకొని మీ ఇంటికి వస్తాను. నేను కుక్కలతో కనిపిస్తా. కనిపించమే చూస్తాను. ఏంట్రా నువ్వు చూసేది? ధనుంజయ గారు అమ్మ ఎక్కడుంది మేడం? ఇప్పుడే వెళ్ళిపోయారండి. కొంప తీసిందా గొడవ పెట్టుకుంది నా మరదలతో కాదుగా. ఇదేరా మా మావగాడెళ్ళు. ఒకసారి గొడవ దూకెళ్ళి నా మరదలు చూసి వస్తానే. చిన్నప్పుడు నా మరదలు ముద్దుగా బొత్తుగా ఉంది. ఇప్పుడు అలా ఉందో ఏంటో. ఏమే లక్ష్మి, ఎక్కడున్నావు? అమ్మాయి గారి గదిలో పాలు పెట్టేసి వస్తున్నానమ్మా. అమ్మాయి గారి రూమ్ అంటే నా మరదల రూమ్ అన్నమాట. ఓహో, స్నానం చేస్తుందన్నమాట. వచ్చిన టైం కరెక్టేనా? మరదలేగా. మొదటిసారి మరదలను చూస్తున్నాను. మొహం తప్ప ఇంకేది చూడకూడదు. హలో. హాయ్ భాగ్యం గారండి. ఐ లవ్ యూ అండి. భరణి, నీకెన్నిసార్లు చెప్పాలి నేను ఎవరిని ప్రేమించనని? నాకు ప్రేమ అంటే పడదని. అయ్యి బాబాయ్ అలా నీకండి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. మందే మహా రిచ్ ఫ్యామిలీ. చూడు, నేను లవ్ మ్యారేజ్ చేసుకోను. ఎప్పటికైనా మా నాన్న చూసిన అరేంజ్డ్ మ్యారేజే చేసుకుంటా. ఈ భాగ్యానికి లవ్ సెట్ అవ్వదు. నువ్వు నాకు సెట్ అవ్వవు. ఓకే బాయ్. ఓహో, అంటే నా మరదల పేరు భాగ్యం అన్నమాట. ఆహా, ఏంటి నా భాగ్యం? ప్రేమంటే పడని నిన్ను నాకు పడేలా చేస్తా. ఏమే, త్వరగా రెడీ అవుతావని నా రూమ్ ఇస్తే ఇంకా కాలేదా? పార్టీకి ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చేసారు. నేను రెడీనే. చూసావా ఎలా ఉంది? ఉగాది పచ్చళ్ళ ఉందిరా. థ్యాంక్ యూ. నీ చిట్టి మల్లారెడ్డి కాలేజ్ లో చదువుతున్నాడా కాకా? అయితే రేపేళ్ళ కాలేజ్ లో జాయిన్ అయిపోదాం. ఇప్పుడు సీట్ ఎవడతాడా? చదువుకోవడానికి సీట్ కావాలి కానీ సైట్ కొట్టుకోవడానికి ఎందుకు బే? పదా. హలో. నా సంగతి ఏం చేశారండి? ఏంటి నాకు ఈ టార్చర్? నువ్వన్నా లవ్ అన్నా ఇంట్రెస్ట్ లేదని ఎన్నిసార్లు చెప్పినా వెంట పడతావేంటి? నెవర్ కాల్ మీ అగైన్. పాపం భాగ్యం, వాడు 2 years నుంచి నిన్ను డీప్ గా లవ్ చేస్తున్నాడు. యాక్సెప్ట్ చేయొచ్చుగా. నా దృష్టిలో ప్రేమ అంటే పెళ్లికి ముందు ఇద్దరు కలిసి తిరగడం కాదు, పెళ్ళైన తర్వాత 2 మనసులు అర్థం చేసుకోవడం. అబ్బో, అందుకే ఐ హేట్ లవ్ స్టోరీస్. ఇలాంటి స్పీచ్లు ఇచ్చేవాళ్లే ఎవడో సరైన వాడు సర్రునొస్తే బేస్మెంట్ బ్యాలెన్స్ తప్పి ఫ్లాట్ గా లోలో పడిపోతారు. నేనా? ఈ భాగ్యాన్ని లవ్ లో పడగొట్టే మగాడు ఈ కాలేజ్ లో లేడు, రాడు. నా
ప్రేమంతా ఈ గిఫ్ట్ ప్యాక్లో ప్యాక్ చేసి ఇస్తున్నాను. నచ్చితే దాచిపెట్టుకో, నచ్చకపోతే లాగి పెట్టుకొట్టు. అంతేకాని నా ప్రేమ నో అనుకో. మీ అన్నయ్య మీ అన్నయ్య అనుకున్నాను. ఈ వరసలాపి మీ వరస ఏంటో చెప్పండి. మీరు కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికా సైడ్ కొట్టుకోవడానికా? ఖచ్చితంగా వీడు నీ కోసమే వచ్చాడే. బాయ్స్ yes బాస్ కాలేజ్ లో ఈచ్ స్టూడెంట్ ని చెక్ చేయండి. వాళ్ళ బుక్ లో ఉన్న ప్రతి పేజీని, వాళ్ళ ఫోన్ లో ఉన్న ప్రతి మెసేజ్ ని చెక్ చేయండి. ఎవరిని ఎవరు తగులుకున్నారో ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. మొత్తం కంప్లీట్ గా లోపల కుమ్మేద్దాం. కమ్ ఆన్ మూవ్ ఇట్. ఓకే బాస్. ఇదిగో 9849224343. దేనికి? ఎందుకని మంచి ఉంచుకో. అండ్ నెక్స్ట్ కాలేజ్ అనుకున్నారా, ఖజురహో పబ్ అనుకున్నారా? ఏం జరుగుతుంది ఇక్కడ? రే, ఇక్కడ నీకేంట్రా పని? అమ్మని నువ్వేంటి ఇక్కడ? అయినా జబ్బలు కనిపించేలా షర్ట్ ఏంటి, పిక్కలు కనిపించేలా స్కర్ట్ ఏంటా? మా కాలేజ్కి వచ్చి మమ్మల్ని కమెంట్ చేస్తావా? ఎవడ్రా నువ్వు? ఎవరా? ఈస్ ద హెడ్ ఆఫ్ యాంటీ లవర్ స్క్వాడ్. యాంటీ లవర్ స్క్వాడా? యాంటీ లవర్ స్క్వాడ్? యాంటీ లవర్ స్క్వాడా? ఎస్, మీ కాలేజ్ లో పాస్ పర్సెంటేజ్ తగ్గిపోయి లవర్స్ పర్సెంటేజ్ పెరిగిందని కంప్లైంట్స్ రావడంతో పై నుంచి మమ్మల్ని ఇక్కడ పంపించారు. ఈ రోజు నుంచి కాలేజ్ లో క్లెవర్స్ ఉండాలి గానీ లవర్స్ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఐ హేట్ లవ్ స్టోరీస్. సేమ్ టు సేమ్ నాలానే ఉన్నాడు. ఎలా కనెక్ట్ అయిందా? బాగా కనెక్ట్ అయింది. సో రేపటి నుంచి కాలేజ్ కి పెచ్చ డ్రెస్లు వేసుకొస్తే తాట తీసి ఇంటికి పంపించేస్తాను. నో షార్ట్ లెన్స్, నో స్లీవ్లెస్. నాకంతా ఫుల్ గా ఉండాలి. అసలు ఇదే కాలేజ్ లో దేవత లాంటి ఒక అమ్మాయి తిరుగుతూ ఉంటుంది, లంగా ఓణి వేసుకుని. ఆ అమ్మాయి పేరేంటి? భాగ్యం. ఎస్, అదే భాగ్యం. అందరూ అమ్మాయిని చూసి నేర్చుకోండి. అసలు అమ్మాయి అంటే ఎక్స్పోజింగ్ ఎలా చేయాలి? కనిపించినట్టుగా, చూపించినట్టుగా ఆ నడుం భాగం మాత్రం కనిపించాలి. సో బేసిక్ గా అందరు కలిసి ఆ అమ్మాయిని ఫాలో అయిపోండి, నడుం మాత్రం చూపించండి. ఆ భాగ్యాన్ని మాత్రం నన్ను ఫాలో అవ్వమను. మా కాలేజ్ లో నీ తొక్కలో రూల్స్ ఏంట్రా? ఐ కంప్లైంట్ టు ద ప్రిన్సిపల్. చెప్పుకోవే, ఆడి కూడా ఏదైనా ఖాతాలుంటే లోపలికి దోహేస్తాం. సార్, ఎవడో నలుగురితో వచ్చి యాంటీ లవర్ స్క్వాడ్ అని చెప్పి మన స్టూడెంట్స్ తో గొడవ పడుతున్నాడు. అవునా అమ్మా? అవునమ్మా, వాడు చెప్పింది కరెక్టేనమ్మా. మన కాలేజీలో స్టూడెంట్స్ అందరూ లవర్స్ గా మారిపోతున్నారని పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం వాడిని యాంటీ లవర్ స్క్వాడ్ గా దించాం. అయినా ఏ కాలేజ్ లో లేని రూల్స్ మనకి ఏంటి సార్? అది జీవో, గవర్నమెంట్ ఆర్డర్. ఇది నా జీవో. గో అమ్మా, గో 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 గో. ఏంటి సార్ నిజంగా పైనుంచి ఆడరా? ఆర్డరా నా బొంగ. నిన్న మా ఇంటికి వచ్చాడు. ఎంట్రీ ఇంత షార్ప్ గా ఇచ్చారు. ఎవరమ్మా మీరు? ఎంట్రీనే కాదు సార్, మేము కూడా షార్పే. వెరీ గుడ్. ఏం కావాలమ్మా? సింపుల్ సార్, నాకు నా ఫ్రెండ్స్ కి మీ కాలేజ్ లో జాబ్ కావాలి. మా కాలేజీలో జాబ్స్ లేవు కదమ్మా. ఏం పర్లేదు సార్, ఏదో జాబ్ క్రియేట్ చేసుకుని మేమే ఎంటర్ అయిపోతాం. శాలరీ లేదు, సర్వీస్ ఫ్రీ. ఎందుకమ్మా? నేను మీ కాలేజ్ లో ఒక అమ్మాయిని పడగొట్టాలి సార్, అందుకని. వాట్ ఆర్ యూ టాకింగ్? నువ్వు అమ్మాయిని పడగొట్టడం కోసం మీకు మీరే జాబ్లు క్రియేట్ చేసుకుని స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ అని నాకే చెప్తారా? గెట్ అవుట్ అమ్మా. చిన్నప్పటి నుంచి దోపిడీలు చేశా, ధర్నాలు చేశా, రౌడీజం చేశా, గుండాయిజం చేశా. ఫైనల్ గా మంత్లీ మెయింటెనెన్స్ కోసం మర్డర్లు చేసే స్టేజ్ కి దిగా. ఏదో కొంచెం రిఫ్రెష్ అవుదామని క్రైమ్ స్టోరీ లాంటి నా లైఫ్ ని లవ్ స్టోరీగా మార్చుకుందాం అనుకున్నాను. మరి దానికో లవర్ కావాలి కదా సార్? కావాలి కదమ్మా. మీరా ప్రిన్సిపల్స్ మార్చుకోండి. ప్రిన్సిపల్ మీకంటే డబ్బుకు పడిపోయా గల్లారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ బెటర్ సార్. అతన్ని మనీతో కొడితే మెనీ జాబ్ చేస్తాడు. అక్కడ పద్మావతి అనే అమ్మాయి ఉంది, ఏదో అమ్మాయికి లైన్ వేసుకుంటూ బతికేస్తానులేండి. ఆగమ్మా, ఇన్ని క్వాలిటీస్ ఎలిజిబిలిటీస్ ఉన్నాయి నిన్ను ఆ కాలేజీకి ఎందుకు పంపిస్తాను? యు ఆర్ అపాయింటెడ్ ఇన్ మై కాలేజ్. థ్యాంక్స్ అమ్మా. అయినా అలాంటి జాదుగాడికి మన కాలేజీలో జాబ్ ఎందుకు ఇచ్చారు సార్? ఆ పద్మావతి ఎవరో కాదు, నా కూతురు. హాయ్ ఇందు, ఎలా ఉంది కెనడాలో కొత్త కాపురం? వెరీ హ్యాపీ. హాయ్ ఇందు, ఎంతవరకు వచ్చింది లవ్ స్టోరీ? ఆ ఫోన్ కి ఎంత ట్రై చేసినా ప్రాపర్ రెస్పాన్స్ లేదు. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. నా లవ్ లో నేను సక్సెస్ అవుతానో లేదో అని టెన్షన్ గా ఉంది. డోంట్ వరీ, నీ లవ్ లో హానెస్టీ ఉంది. డెఫినెట్ గా నువ్వు లవ్ చేసిన వాడు నీకు దక్కుతాడు. డోంట్ లూజ్ యువర్ హోప్. హోప్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్. బాయ్ పూర్వి. బాయ్. హలో హలో, నేను ఎందునండి. నీకు అతని ఫోన్ నంబర్ కానీ అడ్రస్ కానీ? అమ్మా, అతని గురించి నాకు తెలియదని ఎన్నిసార్లు చెప్పాలి? ప్లీజ్ సార్, యాక్చువల్లీ అతను నా లైఫ్ కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మా పని కూడా మాకు ఇంపార్టెంటే. 10 సార్లు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయబాకు. అతని గురించి తెలిస్తే నేనే మీకు చెప్తాను. ఓరి బాబాయ్, అర్జెంట్గా నెంబర్ మార్చాలి. దీని గోల వదిలేట్లేదు. నీకోసమే ఎదురు చూస్తున్న నాకు ఎప్పుడు కనిపిస్తావో. మనల్ని ఒకసారి మట్టి కనిపించడం ఫీల్ అయ్యాం కదా. పాపం అన్నం చూడు ఎలా గడ్డి కనిపిస్తున్నాడు. ఏంటన్నయ్య, మేమందరం నాన్ వెజ్ తింటుంటే నువ్వు అలా గడ్డిదండు ఏం బాలేదు. పైగా నీకు చికెన్ అంటే చాలా ఇష్టం కదనే. నాకు మేరపతి కూడా ఇష్టమే, కానీ దక్కిందా? నాకు దక్కకుండా చేసినాడు దొరికే వరకు ఈ పచ్చగడ్డే తింటా. మనం చెప్పం, ఆడి దొరకడు.
అంటే లైఫ్ లాంగ్ అన్న గడ్డేనా? అన్నని హింసిస్తున్నాడు. ఆడెక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు? చాలా థ్యాంక్స్. అసలు భాగ్యం నా గురించి మనసులో ఏమనుకుంటుందా నిన్ని రోజులు టెన్షన్ పడుతూ ఉంటే నువ్వే అనవసరంగా దాన్ని గెలికేసి దాన్ని రచ్చగొట్టేసి నా మీద సూపర్ ఇంప్రెషన్ వచ్చేలా చేసావు. నాకు తెలిసి ఈ పాటికి మన మీద లవ్